హలో అందరికీ వెల్కమ్ టు శుభా బ్లాగ్స్. మీరు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు పక్కన ఒక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అది హిట్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వ్లాగ్ అయితే షాపింగ్ వ్లాగ్. నేనైతే చార్మినార్ వెళ్ళినా అనమాట, మదీనా మార్కెట్ ఫ్యాబ్రిక్స్ తీసుకుందామని చెప్పి. థ్రిఫ్ట్ స్టోర్ కూడా వెళ్ళినా. ఏమేమి తీసుకున్నా ఏంటి అని చెప్పి ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇంకా ఇలా అయితే నేను మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసిన. నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. అండ్ మేము మార్నింగే బయలుదేరిపోయినాం. ఈ వీకెండ్ ఉండే మళ్ళీ ఈవినింగ్ అయితే చాలా రష్ అయిపోతుంది, మనం షాపింగ్ చేసుకోవడానికి కుదరదు అని చెప్పి ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోయి ఉండే. అండ్ మీ అందరికీ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, మనం చార్మినార్ వెళ్ళాలంటే ఎంజీబీఎస్లో దిగితే అక్కడ నుంచి మనకు షేర్ ఆటోస్ ఉంటాయి, లేదంటే మనం ర్యాపిడో బుక్ చేసుకున్నా కానీ ఒక 60 రూపీస్లో అక్కడికైతే రీచ్ అయిపోతాము. Please stand away from the doors. Hickory dickory dock, the mouse ran up the clock struck one, the mouse ran down. Hickory dickory dock, tick tock, tick tock. సో ఇంకా మేము ఇలా అయితే ఎంజీబీఎస్కి వచ్చేసినాము. తను అక్కడ మియాపూర్లో ఎక్కింది కాబట్టి, మియాపూరే ఫస్ట్ స్టేషన్ కాబట్టి మనకు మంచిగా సీట్స్ కూడా దొరికిన ఉండే. అండ్ మేము ఒక 30 మినిట్స్లో అయితే మంచి ఎంజీబీఎస్కి రీచ్ అయిపోయినాం. అండ్ అక్కడ నుంచి ఎటు ఎగ్జిట్ వెళ్ళాలి అని చెప్పి చూస్తున్నాం అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ అని చెప్పి ఒక రాంగ్ సైడ్ అయితే వెళ్ళిపోయినాము. ఎంజీబీఎస్ బస్ స్టాప్ సైడ్ వెళ్ళాం అనమాట. అక్కడ షేర్ ఆటోస్ ఉండవు, మళ్ళీ కొంచెం దూరం నడవాలి అని అంటే ఇంకా అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని మళ్ళీ చార్మినార్ అయితే వెళ్ళిపోయి ఉండే. ఫైనల్లీ వెళ్ళాల్సిన రూట్ దగ్గరికి అయితే వచ్చినాం. సో చార్మినార్లో కలుసుకుందాము, ఏమేమి తీసుకుంటా ఏంటి అని చెప్పి చూద్దాం. బాయ్. బేసిక్గా మేమైతే కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకుందామని అనుకుంటున్నాం అనమాట. అండ్ థ్రిఫ్ట్ స్టోర్ అని చెప్పి మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది కదా. సో అక్కడ శారీస్ ఎట్లుంటాయి ఏంటి అని చెప్పి మనం కూడా వెళ్ళి చూద్దాము అని అనుకున్నాం అనమాట. అండ్ చాలామంది ఇప్పుడు లెహెంగాస్ కానీ ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో ఆ శారీస్ అన్ని యూజ్ చేస్తున్నారు కదా. సో మేము కూడా వెళ్దామని చెప్పి, సో నవ్య దాచిపల్లి అయితే తన ఇన్స్టాగ్రామ్లో అడ్రస్ పెట్టింది. సో మేము ఆ అడ్రస్ని అయితే బుక్ చేసుకొని ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. చావీ శారీస్ అని ఉంది, దాని బిసైడే ఒక షాప్ ఉంటుంది, థ్రిఫ్ట్ స్టోర్ అని చెప్పింది అనమాట. సో అట్లయితే మేము వెళ్ళిపోతున్నాము, చూడాలి ఎట్లుంటాయి ఏంటి అని చెప్పి. సో బేసిక్గా చావీ శారీస్ పక్కనే అని చెప్తే ఇంకా మేము వెతుకుతున్నాం అనమాట, ఎక్కడుంది ఏంటి అని చెప్పి. వెతుకుతున్నప్పుడు ఒక అతను వచ్చిండు, మీరు నవ్య పేజ్ చూసి వచ్చినారా అని అంటే అవును అని చెప్పేసరికి థ్రిఫ్ట్ స్టోర్ ఇక్కడే రండి అని చెప్పినాడు అనమాట. సో మేబీ అదేనేమో అని చెప్పి సరే చూద్దాం, ఉంటాయి కదా చాలానే అని చెప్పి వెళ్ళినాం అనమాట. సో ఇదే ఆ షాప్. ఈ షాప్కి అయితే వెళ్ళొద్దు అనుకున్నాము, కానీ ఆయన ఫోర్స్ చేసిండు, రండి చూడండి నచ్చితేనే తీసుకోండి అని అంటే సరేలే చూద్దాము బాగుంటే తీసుకుందాం అనే ఉద్దేశంతోనైతే వెళ్ళినుండే. బట్ శారీస్ అయితే చూపించినాడు, కొన్ని శారీస్ అయితే చాలా బాగున్నాయి. అసలు అప్పటి శారీస్ అవి అయితే చాలా బాగుండే, కానీ అవి చాలా యూజ్డ్గా అంటే మురికి ఉండడము, చాలా ఓవర్ స్టెయిన్స్ ఉన్నాయి అనమాట. ఎంత కట్టింగ్లో పోయినా కానీ అవి అట్లా విజిబుల్ ఉన్నాయి, అస్సలు బాగా అనిపించలేదు. ఇది బాగా నచ్చింది నాకు, బట్ దీని మీద అయితే చాలా మరకలు ఉండే. అసలు మనం ఎంత కట్ చేసినా మరకలు పోవు అసలు. ఇంకా ఒక్కొక్క దగ్గర అయితే హోల్స్ అవి ఇవి కూడా ఉండే. ఎంత థ్రిఫ్ట్ స్టోర్ అయినా కానీ మరి హోల్స్ని అయితే తీసుకోం కదా. సో అట్లయితే మేము ఇంకా ఏం తీసుకోలేదు ఇక్కడ. బట్ ఆయన సాటిస్ఫాక్షన్ కోసం అయితే కొన్ని శారీస్ చూసి మళ్ళీ ఇంకా యాక్చువల్ థ్రిఫ్ట్ స్టోర్కి అయితే బయలుదేరిపోయినాం. బాలాజీ టెక్స్టైల్స్ అని ఉండే కదా, సో ఆ దానికైతే ఇప్పుడు వచ్చేసినాం అనమాట. సో ఈ స్టోర్లో అయితే శారీస్ చాలా బాగుండే, మనకైతే యూజ్డ్ లాగా అనిపించవు, కొత్త వాటిలానే అనిపిస్తాయి. సో అట్లా కొన్ని చాలా కలెక్షన్ ఉండే.
పాపం వాళ్ళు చాలా ఓపికగా చాలా పేషెన్స్గా చూపిస్తున్నారు. మనం ఎందుకులేండి ఈ శారీస్ వద్దు అని చెప్పినా కానీ చూడండి, మీరు చూస్తేనే కదా అర్థమవుతుంది, శారీ ఓపెన్ చేయకపోతే లుక్ ఎట్లా తెలుస్తుంది అని చెప్పి చాలా ఓపికగా కొన్ని శారీస్ అయితే చూపించినారనమాట. మేమే ఎందుకు అన్ని శారీస్ అని చెప్పి లోపల అనుకుని ఉండే, ఆయనకు చెప్తే కూడా లేదు లేదు మీరు చూడండి అని చెప్పి చాలా శారీస్ చూపించినాడు. వాళ్ళ ఓపికకైతే మెచ్చుకోవాలి. ఈ శారీ అయితే మాకు చాలా నచ్చింది. బట్ దీన్ని ఎట్లా లెహెంగా చెప్పేయాలా, దానికి దుప్పట్టా ఎట్లా తీసుకోవాలి అని చెప్పి ఏం అర్థం కాక అది దాన్ని తీసుకోలేదన్నమాట. అట్లా నేను ఒక శారీ అయితే తీసుకున్నాను. నాకు ఇంకో శారీ కూడా నచ్చింది, బట్ ఎందుకో తీసుకోలేదు, చూద్దాంలే తర్వాత అన్నట్టు తీసుకోలేదన్నమాట. ఇదే ఆ థ్రిఫ్ట్ స్టోర్, శ్రీ బాలాజీ స్టోర్. మనకి చావీ శారీస్ తర్వాత ఒక కమాన్ లాగా వస్తుంది, దాన్ని దాటగానే మనకి ఈ థ్రిఫ్ట్ స్టోర్ అయితే కనిపిస్తుంది. డూ చెక్ ఇట్ అవుట్. సో ఇంకా మేమైతే నేను లాస్ట్ టైం దసరా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్యాబ్రిక్ షాప్కి అయితే వెళ్ళాను. దాంతో చాలా రీజనబుల్ ఉంటాయి, 80, 100, 200లోనే నీకు ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది. సో ఇంకా మేము మళ్ళీ అదే షాప్కి అయితే వెళ్ళిపోయినాం. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఉంది కదా, నేను అక్కడ తీసుకున్నాను. 80 రూపీస్ మీటర్లో నాకు ఈ ఫ్యాబ్రిక్ పడింది. సో నేనైతే అట్లా డిజైన్ చేయించుకున్నాను. ఇంకా అదే ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే మళ్ళీ వెళ్ళిపోయినాం అనమాట. ఎలాంటి ఫ్యాబ్రిక్ తీసుకుందాము, అసలు ఎట్లా స్టిచ్చింగ్ చేయించుకుందాం అనేది ఏం ఐడియా అయితే నాకు లేదు. బట్ డైలీ వేర్కేమో కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకుందాము, ఇంకా ఒక లెహంగా ఒక లంగా ఓనికైతే ఇంకొక ఫ్యాబ్రిక్స్ అలా తీసుకుందామని చెప్పి అయితే వెళ్ళిపోయినాము ఆ స్టోర్కి. సో అట్లా చూస్తున్నాను, చెప్పాను కదా 80, 100లో దొరుకుతాయి అని చెప్పి. కొన్ని ఫ్రాక్స్ తీసుకుందాము, కొన్ని ఫ్రాక్స్ కోసం ఫ్యాబ్రిక్స్ తీసుకుందామని చెప్పి అయితే సెలెక్ట్ చేసుకున్నా, బికాజ్ ఆఫీస్కి కొంచెం పనికొస్తాయి అని చెప్పి. ఎల్లో నచ్చుతుంది, దాంట్లో పెట్టేసేయండి, వద్దు నాకు ఎల్లో కలర్ నచ్చింది. ఆరెంజ్ కూడా బాగుంది, నేనేం చేయలేదు. నేను మొన్న మా యానివర్సరీకి ఒక స్పేస్ సిల్క్లో అనార్కలి అయితే తీసుకున్నాను. నాకు అది చాలా నచ్చింది ఆ ఫ్యాబ్రిక్. సో అట్లాంటి ఫ్యాబ్రిక్లో ఇంకా ఏదైనా ప్లెయిన్ తీసుకుందాము, ఇంకొంచెం అనార్కలి లాగానే డిజైన్ చేయించుకుందాం అని చెప్పి స్పేస్ సిల్క్ కోసం అయితే చూస్తున్నాను. డార్క్ కలర్స్ కోసం చూస్తున్నాను, బికాజ్ సేమ్ దుప్పట్టా సెట్ అయిందే తీసుకుందాము, మళ్ళీ ఎవరు దుప్పట్టా తీసుకుందాం అనే దాంట్లో అయితే చూస్తుండే. ఇక్కడ స్పేస్ సిల్క్లో లైక్ బ్రైట్ కలర్స్ అయితే లేకుండే అనమాట. మాకు టీ ఇచ్చినారు, డ్రింకింగ్ టీ. ఇక్కడ షాప్ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తున్నాను, చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ 2 ఫ్యాబ్రిక్స్ చూస్తున్నారు కదా, దీంట్లో నాదేది నా ఫ్రెండ్ది ఏది అని చెప్పి కమెంట్లో చెప్పండి. అండ్ నేను నా ఫ్రెండ్ ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా కానీ మా ఇద్దరి హ్యాండ్స్ ఒక్కటే ఫ్యాబ్రిక్కి చూపిస్తాయి అనమాట. మాకు ఏది నచ్చినా ఆల్మోస్ట్ సేమ్ నచ్చుతాయి, అదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో అట్లనే అది కూడా సేమ్ నచ్చినాయి అనమాట. సో అందుకే నువ్వు ఒక కలర్ నేను ఒక కలర్ అని చెప్పి అట్లా పిక్ చేసుకున్నాము. సో వాటికి ఏమేమైతే ఫ్యాబ్రిక్స్ తీసుకున్నామో వాటికి కంప్లీట్గా లైనింగ్ అవన్నీ ఇంకా చార్మినార్లను తీసేసుకున్నాము. మళ్ళీ తిరగడం అదంతా పెద్ద ప్రాబ్లం అని చెప్పి దుప్పట్టా కోసం అని చెప్పి వీళ్ళది అడ్రస్ చెప్తే అక్కడికి వెళ్తున్నాం. దానికేమో కింద డార్క్ కలర్, దీనికి ఈ కలర్, దీనికి ఈ కలర్. ఇక్కడ దుప్పట్టా తీసుకోవడానికి ఇవి ప్లెయిన్, కొంచెం డార్క్ కలర్ చూపించండి. ఆ బ్లూ ఇవ్వండి, మెరూన్ ఇవ్వండి, ఈ బ్లూ కూడా ఇవ్వండి, ఈ బ్లూ. ఇందాక స్పేస్ సిల్క్లో డార్క్ కలర్స్ చూసారు కదా, ఆమె మాకు 280కి 1 మీటర్ ఇస్తా అని చెప్పింది. నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, బికాజ్ స్పేస్ సిల్క్ మనకి 600, 700లో 6 మీటర్స్ ఆఫ్ శారీ వస్తుంది. బట్ ఆమె అంత ప్రైస్ చెప్పేసరికి వద్దులే అని అనుకున్నాము. బట్ కలర్స్ అయితే చాలా బాగుండే. అండ్ ఈ స్టోర్కి వచ్చినాం, ఇక్కడ వెరీ రీజనబుల్ చెప్పినారు, 100 రూపీస్ మీటర్ ఏమో చెప్పినాడు అనమాట. ఇక్కడ మాకు ఇష్టమైన కలర్స్ చూస్ చేసుకొని ఇంకా
స్పేస్ సిల్క్లు అయితే ఒకటి తీసేసుకున్నాము 5 మీటర్స్ అట్లా. ఇంకెట్లా కుట్టించుకోవాలి ఏంటి అని చెప్పి ఆలోచన అయితే ఏం లేదు, బట్ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఈ షాప్ అడ్రస్ కూడా మీకు ఇక్కడ పెడతాను చూడండి. ఇక్కడ కూడా చాలా రీజనబుల్ ఉండే. అండ్ ఇక్కడ దుప్పట్టా కూడా తీసేసుకున్నాం. ఇందాక మీరు డ్యూయల్ షేడ్లో ఫ్యాబ్రిక్ చూసారు కదా, వాటికి సంబంధించిన దుప్పట్టా కూడా ఇక్కడ దొరికితే తీసేసుకున్నాను. సో అట్లయితే ఇక్కడ షాపింగ్ అయిపోయింది. నేను ఎగ్జాక్ట్గా ఏమేమి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను ఏంటి అదంతా మీకు తెలియాలంటే మీరు నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయాల్సిందే. నేను ఏమేమి తీసుకున్నాను అని చెప్పి నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు పెడతాను. కొన్నిసార్లు అయితే అనిపిస్తుంది కొంచెం ఓపిక చేసుకొని చార్మినార్ వెళ్తే అయితే ఒకటేసారి చాలా తక్కువ ప్రైస్లో ఫ్యాబ్రిక్స్ తీసుకోవచ్చు అని చెప్పి. బికాజ్ మనం ఇక్కడ కొన్ని షాప్స్లో తీసుకుంటే అక్కడ మనం 200 మీటర్కి తీసుకుంటే ఇక్కడ 500 మీటర్స్కి తీసుకోవాల్సి వస్తుంది. నేనైతే ఎక్కువ చార్మినార్ తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. కొంచెం టైం తీసుకొని ఒకటేసారి వెళ్ళినప్పుడు ఒక 5-6 ఫ్యాబ్రిక్స్ అయితే తెచ్చేసుకుంటాను. మీరు కూడా అంతేనా కమెంట్లో చెప్పండి. అండ్ నేనైతే దుప్పట్టా కోసం లేస్ అయితే ఒకటి మాకు దొరకలేదంటే ఓపిక లేదు. ఆల్రెడీ చాలా లగేజ్ అయిపోయింది. సరే ఇంకా ఇంటి దగ్గర ఉన్న షాప్లో తీసుకుందామని చెప్పి స్టార్ట్ అయిపోయినాం. ఏం అకేషన్ అయితే లేదు, బట్ ఊరికి అలా షాపింగ్కి వెళ్ళాలనిపించింది చార్మినార్కి. అట్లయితే వెళ్ళినాం అనమాట మేము. చార్మినార్కి వెళ్తే అయితే మనకు చాలా ఓపిక ఉండాలి. గల్లీ తిరిగితేనే మనకు మంచి ఫ్యాబ్రిక్స్ అయితే దొరుకుతాయి. బట్ మాకైతే ఎందుకో ఓపిక అయిపోయింది. మ్యాక్సిమం ఒకటే షాప్లో అన్నీ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ నేను మల్మల్ కాటన్ తీసుకుందామని అనుకున్నాను, బట్ అది కూడా మర్చిపోయినా. అసలు అక్కడికి వెళ్ళగానే ఆ బట్టలు చూడగానే మొత్తం మర్చిపోతాం. సో మళ్ళీ ఇంకోసారి వెళ్ళాల్సి వస్తుంది. దొరకట్లేదని చెప్పి ఇప్పుడైతే చూస్తున్నాము. దొరికితే తీసుకుంటాము, లేదంటే వెళ్ళిపోతాం. ఫైనల్లీ లేస్ అయితే దొరకలేదని చెప్పి ఆటో అయితే బుక్ చేసుకున్నాము. సో వెయిటింగ్. తీసుకున్నాయి 5 ఫ్యాబ్రిక్స్. నేను 5, నా ఫ్రెండ్ ఒక 5 తీసుకుంది అనుకుంటా. వాటికే మాకు ఈవినింగ్ 4 అయిపోయింది. అప్పటివరకు అసలు ఏం తినలేదనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ అయితే తినేద్దామని అనుకున్నాము. నెక్స్ట్ ఇంకేదైనా మర్చిపోతే మళ్ళీ విజిట్ చేద్దాం చార్మినార్కి అని చెప్పి ఇంకా మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం ర్యాపిడో బుక్ చేసుకొని. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రైస్ అవన్నీ కంప్లీట్గా ఏమేమి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను ఏంటి అని చెప్పి నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్. దుప్పట్టాకి లేస్ తీసుకోవాలని చెప్పాను కదా, సో దానికోసం అని చెప్పి ఇంటి దగ్గర ఉన్న షాప్కి అయితే వెళ్ళిపోయినుండే. ఒక 2-3 వాటికి లైనింగ్ కూడా మిస్ చేసినుండే. సో అవన్నీ తీసుకొని మళ్ళీ ఆన్ ది వేలో ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలని కూడా ఆలోచించుకున్నాను. సో దానికి సంబంధించిన ఫ్యాబ్రిక్ కూడా తీసేసుకున్నాము. సో అలా అయితే అన్నీ తీసేసుకున్నాము. సో మీరు ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.